ఆల్మోస్ట్ 6:30 ఎండ స్టార్ట్ అయింది. అంటే మార్నింగ్ ఇట్లా టైర్తో ఉన్నా అని అనుకుంటున్నారా? ఏం లేదు. టుడే ఐ థింక్ పెద్ద రోజు అనుకుంటున్నాను నేను. సంథింగ్ న్యూ ఐ మే బిగిన్, సంథింగ్ న్యూ మే హ్యాపెన్ అని నేను అనుకుంటున్నా. సో అదేందో న్యూ ఏంటి అని మీకు ఫర్దర్ వీడియోస్లో తెలుస్తుంది. నా ప్రస్తుతం అయితే ఇంకా పూజ అయిపోయింది. ఇప్పుడు గుడికి వెళ్దాం అనుకుంటలేను, గుడికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి అక్కడ పూజ అయ్యాక ఐల్ సీ యూ గైస్. వచ్చేసా, ఇది రెడీ అయ్యింది అనమాట. సో దిస్ ఈస్ ది థింగ్, ఏదైతే నేను స్పెషల్ అన్నానో చెప్తా. గుడికి వెళ్ళి వచ్చాక దెన్ విల్ రివీల్ దిస్ థింగ్. సో ఇది నా టైం. యాక్చువల్ లాంగ్ ఫ్రాక్ కనిపిస్తలేదు, చూపిస్తా లాంగ్లో కూడా. సో దర్శనం అయిపోయింది. ఎట్లా వెళ్ళినా ఎట్లా వచ్చినా ఫుల్ అయింది. అసలు ఘోరం ఉంది. ఇఫ్ యూ ఆర్ మీరు ప్రదక్షిణలు చేస్తున్నారంటే ప్లీజ్ క్యారీ ఆ వాటర్ బాటిల్స్ టూ. ఓకే, సో నేను గాలి ఇరిటేట్ చేస్తుంది ఏమైనా చెప్పాలంటే. సో యాజ్ నేను ముందు చెప్పాను, స్పెషల్ డే అనమాట. లైక్ సంథింగ్ న్యూ ఐమ్ గోయింగ్ టు బిగిన్. లైక్ కొంచెం యూ టర్న్ తీసుకొని మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నా. ఇది నాది చాలా 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 ఓల్డ్ డ్రీమ్ అనమాట. ఫ్రమ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్ అప్పటి నుంచి డ్రీమ్ అనుకున్నా. ఇప్పుడు రాకపోయినా ఒక 5 ఇయర్స్లో మేబీ అప్కమింగ్ ఇయర్స్లో ఖచ్చితంగా ఓపెన్ చేద్దాము అనుకున్నది ఇది. సో ఇది కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది అని అనుకున్నా, కానీ మరి ఇంత ఫాస్ట్గా స్టార్ట్ చేస్తాను అని అయితే అసలుకి అనుకోలేదు. సో here is my boutique blush and threads. సో ఇది స్టార్ట్ చేయడానికి కారణం రీజన్ ఏం లేదు, స్టార్ట్ చేయాలి అని గట్టిగా కూర్చొని స్టార్ట్ చేశాను అంతే. ఇంకా దీనికి ఆలోచించి కొంచెం టైం వేస్ట్ చేసి ఇంకా కొన్ని ఇయర్స్ ఆగి చెయ్యాలి అన్న మైండ్ సెట్ నుంచి కొంచెం బయటికి వచ్చి కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసి దిస్ ఐ హ్యావ్ స్టార్టెడ్. సో ఇది నా లోగో అనమాట, అండ్ దిస్ ఈజ్ ద పాంప్లెట్. సో ఇక నా ఈమెయిల్ ఐడి, నా ఇన్స్టా ఐడి, కింద నా ఫోన్ నెంబర్ వస్తుంది. ఇది నేను ఇన్స్టాలో పెడతా, ఖచ్చితంగా రీచ్ అవుతుంది. అండి కొత్త స్టార్ట్ చేసినా అది ఏం వస్తలేదు అన్న డిసప్పాయింట్మెంట్ మాత్రం ఇవ్వకండి ప్లీజ్. The concept of this is, మీ దగ్గర ఉన్న ఓల్డ్ థింగ్స్ అంటే ఓల్డ్ శారీస్ అయినా, లేకపోతే లేదు మా దగ్గర శారీస్ లేదు మీరే శారీస్ తీసుకొచ్చి ఏమైనా కస్టమైజ్ చేసి మాకు ఇవ్వడం లాంటివి, లేకపోతే ఇంకా మీ దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏమైనా తీసుకొచ్చి మాకు ఇస్తే మేము దాన్ని రెప్లికేట్ చేసి మీకు ఇస్తామన్నమాట. సో ఇది దీని కాన్సెప్ట్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిజైన్స్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఐడియాస్. చాలా ఫ్యాబ్రిక్స్ నుంచి ఏవి రెడీ చేయలేమో అది మేము రెడీ చేసి ఇస్తాం అనమాట. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్లష్ అండ్ థ్రెడ్స్ అనమాట. సో ఇది నాకు ఎందుకు వచ్చింది, ఈ ఐడియా ఎందుకు వచ్చింది, నాకు చిన్నప్పటి నుంచి ఉండే అనమాట. ఇలాంటి డిజైన్ చేయాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఈ బట్టలు ఇది బాగుంటుంది అని చిన్నప్పటి నుంచి మైండ్ సెట్ ఉండే అనమాట. సో ఓకే, వై నాట్ టు బ్రింగ్ దిస్ టాలెంట్ అవుట్. ఎందుకు హైడ్ చేసుకోవాలి, ఏది ఉన్నా సరే బయట పెట్టడమే కదా టాలెంట్ అంటే. సో వై నాట్ దిస్ అని ఇది స్టార్ట్ చేసాం. ఇందులో నాట్ ఓన్లీ కస్టమైజ్ డ్రెస్సెస్ అనమాట, వీ ప్రొవైడ్ అదర్ సర్వీసెస్ ఆల్సో. అది కూడా మెల్లిమెల్లిగా వస్తుంది అనమాట. లెట్ మీ స్టార్ట్ దిస్, దెన్ అది కూడా స్లోగా వస్తుంది. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఐడియాస్ టు అటాచ్ టు దిస్ థింగ్.
సో ఇఫ్ మీరు కొంచెం మోటివేట్ చేసి మీ బ్లెస్సింగ్స్ నాతో ఉంటే దిస్ విల్ గో వెరీ గుడ్ అనమాట. సో హోప్ ఫింగర్స్ ఆర్ క్రాస్, దిస్ షుడ్ గో గుడ్. మీరు కూడా ప్రే చేయండి, మీ బ్లెస్సింగ్స్ నాతో ఉంటే ఐ విల్ రీచ్ హయ్యర్ ఇన్ మై లైఫ్. ఓకే, సో మీ దగ్గర ఏమున్నా సరే, ఏ ఒకేషన్ ఉన్నా సరే, లైక్ లేదు మేము ఒకేషన్ కాకుండా సింపుల్గానే ఏదైనా చేసుకోవాలంటే మీ దగ్గర పాతవి ఏమైనా ఇట్లా ఉంటాయి కదా కొన్ని కాన్సెప్ట్, మమ్మీ శారీ నుంచి ఇది చేసుకోవాలి, మా అమ్మమ్మ శారీ నుంచి ఇది చేసుకోవాలన్న కాన్సెప్ట్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. ఇఫ్ ఇన్ కేస్ మీ మైండ్లో ఏం డిజైన్స్ లేకపోతే ఐ విల్ గివ్ ద ఐడియాస్. ఇఫ్ మీకు ఆ ఐడియాస్ నచ్చితే ప్లీజ్ ఓకే చేయండి. సో దట్స్ ఇట్ ఐ వాంట్ టు సే అబౌట్ దిస్. చాలా డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర, అండ్ నేను అవన్నీ ఇన్స్టా పేజెస్లో అయినా లేకపోతే యూట్యూబ్లో అయినా ఖచ్చితంగా పెడతాను. స్లోగా వస్తున్నా, ఏం చెప్పాలో ఏం అర్థమవుతలేదు. సో బిట్ ఎమోషనల్, బిట్ మోటివేటెడ్, ఆల్ మిక్స్ ఫీలింగ్స్ అనమాట అండ్ దిస్. సో ఏమో సమ్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఉంది. ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఎలా అవుతుంది, గో అప్ గో డౌన్, అది సక్సెస్ ఉన్న ఫెయిల్యూర్ అన్న మనది అనుకోవాలి. అది అనుకునే స్టార్ట్ చేసా. సో ఇఫ్ ఇన్ కేస్ మీ సపోర్ట్ నాతో ఉంటే ఈ బొటిక్ కాస్త చాలా పెద్ద బొటిక్ కావచ్చు. అంతా మీ సపోర్ట్, అంతా మీ చేతుల్లోనే ఉంది. జస్ట్ యా బ్లెస్సింగ్స్ అంతే. దీని గురించి ఇంతే. దిస్ వాజ్ మై సమ్ స్పెషల్ డే అనమాట. ఎందుకంటే ఈరోజు ఓపెన్ చేయాలి అని నేను అనుకోలేదు. ఇప్పుడు ఒక 2-3 years అనుకున్నా, బట్ నో, అంటే ఈ లైఫ్ బోర్ కొట్టింది నాకు. ఇంకా ఏంటంటే ఊరికి జాబ్కి పోవడం, రావడం, మార్నింగ్ 4కి లేవడం, 6కి ఆఫీస్లో ఉండడం, మళ్ళీ వచ్చి మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ అనుకోవడం, ఇట్స్ బీన్ అండ్ హెడేక్ వర్క్. ఓకే, వై నాట్ టు స్టార్ట్ సంథింగ్ ఎల్స్ అని ఐ స్టార్టెడ్ దిస్. జాబ్ని వదిలేస్తలేను, ఇది మాత్రం షూర్. జాబ్తో పాటు ఇది కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే మనకు సోర్స్ కావాలి కాబట్టి ఇన్కమ్కి, అది ఖచ్చితంగా ఉంటుంది. విత్ దట్ దిస్ విల్ బీ గోయింగ్ ఆన్. ఇంకేం చెప్పాలి. సో అమ్మవారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చా. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ థింగ్. ఈ బ్లాగ్ ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇంకా ఈ డేలో ఏం చేస్తాను, మేబీ సమ్ మోర్ స్పెషల్ థింగ్స్ విల్ హ్యాపన్, I guess. Hope so. Until then, see you.